హాయ్ అందరికీ. ఈరోజు మనం ఎన్ఎస్పి సంబంధించిన స్కాలర్షిప్ గురించి వివరాలు డీటెయిల్గా చూసుకుందాము. సిఎస్సిలో న్యూ సర్వీస్ అన్నది రావడం జరిగింది ఎన్ఎస్పి నుంచి. అది నేషనల్ స్కాలర్షిప్ సంబంధించింది. దానికోసం మనం డిజిటల్ సేవా పోర్టల్లో ఫస్ట్గా లాగిన్ అయ్యి సర్చ్ బార్లో ఎన్పిఎస్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అండ్ అథెంటికేషన్ ఫర్ ఎన్ఎస్పి అని ఉంది కదా ఆప్షన్, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఈ విధంగా పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. హోమ్ పైన క్లిక్ చేస్తే మనకు ఎన్ఎస్పి అనేది డాష్ బోర్డ్, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూ స్కాలర్షిప్ అప్లై కానీ లేకపోతే బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోని స్టూడెంట్కి చెప్పారనుకో కాలేజ్లో, బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఇక్కడ చేయవచ్చు. అండ్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్, ఇంకా ఎవరైనా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు సిఎస్సి లాగిన్ ఆప్షన్ ఉంది కదా, దానిపై నుంచి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నా సిఎస్సి ఐడి ద్వారా నేను లోపలైతే లాగిన్ అయ్యాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అండ్ కంప్లీట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అండ్ అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ ఉంది కదా. మనం ఇక్కడ ఓటీఆర్ రిజిస్టర్ కాకపోతే ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ బయోమెట్రిక్ అథెంటికేషన్. ఈ వీడియో మెయిన్గా బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసమే. చాలామంది ఇప్పటికే ఎవరైనా అప్లై చాలామంది చేసుకొని ఉంటారు స్టూడెంట్స్. సో వాళ్ళకి బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకోవాలి కంపల్సరీగా, అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇలా స్కాలర్షిప్ కానీ మరి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు, నేను వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎలా సైజ్ అదంటే ఆ డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో చూపించడానికి నేను ఓటీఆర్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను బ్యాక్ వచ్చి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సిఎస్సి ద్వారా లాగిన్ అవుతున్నాను. చూడండి, కానీ ఓటీఆర్ కానీ స్కాలర్షిప్ వస్తాయి కానీ అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ వీడియో, స్టూడెంట్కి స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు స్టూడెంట్కి ఇక్కడ గైడ్ లైన్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ మెన్షన్ చేస్తే అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఓటీఆర్ కానీ మర్చిపోతే మనం ఫర్గాట్ పాస్వర్డ్ యూజ్ చేసి మళ్ళీ అదేంటి పాస్వర్డ్ అనేది తెలుసుకోవచ్చు ఈ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు. అండ్ ఇక్కడ వాళ్ళు ఆధార్ నంబర్తో లాగిన్ అయ్యి వాళ్ళకు ఆధార్కి లింక్ ఉన్న నంబర్కి ఆర్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మనం లాగిన్ అయ్యి తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్స్ ఎవరు లేరు కాబట్టి నేను మీకు శాంపుల్కి చూపిస్తున్నాను. ఆధార్ ద్వారా నేను ఓటీపీ బేస్ మీద లాగిన్ అయ్యి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆప్షన్ మీద రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ కేవైసీ ప్రాసెస్ మీద ఉన్నా. దాని తర్వాత బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత ఫినిష్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు సబ్మిషన్ బయోమెట్రిక్ సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ మిస్ మ్యాచ్ అయితే ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో ఆ డాష్ బోర్డ్ కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ ఉంది కదా, నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు అప్లికేషన్ లాగిన్ అనే వచ్చింది ఆల్రెడీ. న్యూ యూజర్ అయితే రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్ అయితే ఏమో లాగిన్ విత్ ఓటీఆర్ ఆప్షన్ ఉంటుంది, దాని నుంచి లాగిన్ అయ్యి దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మీ ఇన్ఫర్మేషన్స్, మీరు ఏ స్టడీ కంప్లీట్ చేశారు ఇప్పటి వరకు,
అండ్ ఎక్కడ ప్రజెంట్ చదువుతున్నారు ఆ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు స్టూడెంట్ని. అవన్నీ అప్లోడ్ చేసి ఎంటర్ చేసి మనం సబ్మిషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు ఒకవేళ ఓటీఆర్ అనేది రిజిస్టర్ చేసి బై డిఫాల్ట్ మర్చిపోయారనుకోండి, నాకు కాంటాక్ట్ అయితే నేను కూడా మీ ఓటీఆర్ నంబర్ అనేది కనుక్కొని చెప్తాను. ఇక్కడ నో యువర్ ఓటీఆర్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మాకు వేరే సైట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి నేను ఓటీఆర్ నంబర్ కూడా ఫైండ్ చేసి ఇవ్వగలుగుతాను స్టూడెంట్ని. ఇది వచ్చేసి స్టూడెంట్ అప్లికేషన్ డాష్ బోర్డ్ అన్నట్టు, స్కాలర్షిప్ అప్లికేషన్ ఇచ్చే డాష్ బోర్డ్. ఈ వీడియోలో మెయిన్గా నేను దేని గురించి చేశానంటే, ఇప్పుడు చాలా మంది అప్లై చేస్తారు, ఓటీఆర్ అప్లై చేస్తారు, అప్లికేషన్ ఫర్ స్కాలర్షిప్ చేసి అలానే వదిలేస్తారు. బట్ అలా వదిలేస్తే మీకు స్కాలర్షిప్ అనేది అప్రూవల్ కాదు. కంప్లీట్ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ పెట్టాలి. బయోమెట్రిక్ నియర్ బై మీ సేవ ఆర్ సిఎస్సి సెంటర్లో కంపల్సరీ పెట్టమని వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు సిఎస్సి సెంటర్లో వస్తే నేను బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా అథెంటికేషన్ అనేది కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేస్తే మీ డేటా అన్నది స్టూడెంట్దే అని వాళ్ళకు ఎన్ఎస్పికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూస్ఫుల్ వీడియో అండి. ఎవరికైనా ఇంకా తెలియకపోతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.